where the magic of cinema comes to life. Today, our dancers are going to take you on an unforgettable journey as the Devara movie and its characters come to life on stage. So hold on tight as we bring the world of Devara that you've never seen before, right before your eyes. So everyone, gather your hands and give them a huge round of applause. ఏమంటే ఏంటో తెలియాలంటే దేవర కథే నాల. 100 ఏళ్ల క్రితం ఆ కొండ అవతల ఒక రాజ్యం ఉండేది. ఆ రాజ్యం గెలవాలంటే సముద్రాన్ని దాటాలా. కానీ ఆ కొండ మీద ఒక సైన్యం ఉండేది. దేశం జల్లెడపట్టి రాజు తెచ్చుకున్న సైన్యం. కులం లేదు, మతం లేదు, భయం అసలే లేదు. వాళ్ళ దైవం ఆయుధం, వాళ్ళ ఆయుధం ధైర్యం. రేయింబగళ్ళు కొండ మీద నుంచి సముద్రాన్ని కావలి కాసేవాళ్ళు. శత్రువుల రక్తంతో 100 సార్లు ఎరుపెక్కిన ఈ సముద్రానికి సాక్ష్యంగా ఈ చోటు ఎర్ర సముద్రమయ్యింది. అప్పుడప్పుడు ధైర్యానికి కూడా తెలీదు అవసరానికి మించితనం ఉండకూడదని. అప్పుడు భయానికి తెలియాలి తను రావాల్సిన సమయం వచ్చిందని. వస్తున్నా. ఇక సమరానికి సమయం. ఆడవాళ్ళు పిల్లలు ఇక్కడి నుంచి బయలుదేరాలి. సమరంలో గెలిచిన ఊరికే మన పూర్వీకుల ఆయుధాలు వెళ్తాయని అందరికీ తెలుసు. చాలా ఏళ్లుగా దేవరకాడే ఉంటాయి. ఈ ఏడాది ఎవరితో చూద్దాం. సమరంలో నియమాలు మరొక్కసారి గుర్తు చేస్తున్నా. బరిలో దిగడానికి ఊరికి 2 అవకాశం. ఆఖరణ నిలబడ్డోడితే విజయం. సిద్ధమా? ఉన్నవి 4 ఊళ్ళు. ఈ పోటీ లేకుండా ఒక్కో ఏడాది ఒక్కో ఊరు ఆయుధాలు తీసుకుంటే సరిపోతుంది కదా. ఎన్నో ఏండ్ల నుండి ఆయుధాలు చూడని రాయపో ఊరికి ఈ తూరి ఆయుధాలు పోతే బాగుంటుందని అడుగుతాండా.